ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన ఆధ్యాత్మిక నగరం తిరుపతికి తిరుమల శ్రీవారి దర్శనానికి ప్రతినిత్యం కూడా వేలాది మంది భక్తులు వస్తూ ఉంటారండి. అదేవిధంగా స్థానికులు సుమారుగా 3 లక్షల మంది ఉన్నారు. ఈ తిరుపతి పరపతి మంటగలిసిపోయే విధంగా ఈరోజు అధికారుల నిర్లక్ష్యానికి పరాకాష్ట నిన్న PS4 అనే ఒక హోటల్లో ఒక భక్తుడు భోంచేస్తా ఉంటే ఆ భోజనంలో జర్రీ వచ్చిందని చెప్పి అతను సోషల్ మీడియా ద్వారా బయట ప్రపంచానికి తెలియజేయడంతో హడావిడిగా నగరపాలక సంస్థ కమిషనర్ ఆదేశాలతో హెల్త్ ఆఫీసర్ పోయి తనిఖీలు చేసి ఆ హోటల్ని సీజ్ చేశారు. నేను ఒకటే అడుగుతున్నా, తిరుపతి పరపతితో పాటు పేరు గొప్ప ఊరు దిప్ప అన్న చందంగా తయారవడానికి ప్రధాన కారణం అధికారుల అవినీతి నిర్లక్ష్యమే. ఈరోజు తిరుపతిలో అధికారికంగా 200-300 హోటల్స్ ఉన్నాయి. అనధికారికంగా ఎన్ని హోటల్స్ ఉన్నాయో అసలు అధికారులకే లెక్కలు తెలియవండి. ఈరోజు యాత్రికులు వచ్చే స్థలం ఇది. ఈరోజు ఎక్కడ చూసినా కూడా ఫుడ్ కోర్ట్లు, ఫుట్పాత్ల మీద హోటల్స్ పెట్టేశారు. వాళ్ళని బతకనివ్వండి, మేమేం వాళ్ళకి అడ్డు చెప్పడం లేదు. కానీ వాళ్ళు శుచికరమైనటువంటి ఆహారం భక్తులకి స్థానికులకి అందిస్తున్నారా అన్నటువంటి పర్యవేక్షణ ఈరోజు తిరుపతి జిల్లా జాయింట్ కలెక్టర్ కింద పనిచేస్తున్నటువంటి ఫుడ్ సేఫ్టీ ఆఫీసర్స్ FSOలు 2 ఉన్నారండి. దాంతోపాటు నగరపాలక సంస్థ కూడా బాధ్యత తీసుకోవాలి. మరి ఫుడ్ FSOలు ఏం చేస్తున్నారండి? ప్రతినిత్యం మీరు ప్రతి హోటల్లో కూడా తనిఖీలు చేసి శాంపుల్స్ తీసుకొని టెస్టింగ్ చేసి ఆ ముడి సరుకులు నాణ్యతగా ఉన్నాయా లేదా ఆడ వాడే నూనె పదార్థాలు రీసైక్లింగ్ చేస్తున్నారా అన్న దాని మీద అసలు కనీసం పర్యవేక్షణ లేకుండా మామూళ్ళ మత్తులో మునిగిపోయారండి. నెల మామూళ్ళు తీసుకొని ఈరోజు అధికారుల నిర్లక్ష్యానికి తిరుపతి పరపతి మంట కలిసిపోతుంది. నేను ఒకటే నగరపాలక సంస్థ కమిషనర్ని జాయింట్ కలెక్టర్ని డిమాండ్ చేస్తున్నా, మీరు ఖచ్చితంగా నెలలో ఏదైతే ర్యాండమ్గా 2-3 సార్లు హోటల్స్లో ఆకస్మిక తనిఖీలు చేస్తారో ఆ విధంగా రెగ్యులర్గా చేయండి. ఇంతవరకు తిరుపతిలో హోటల్స్లో తనిఖీలు చేసిన సందర్భాలు లేవు. ఇలాంటి సంఘటనలు జరిగినప్పుడు తూతూ మంత్రంగా పోయి హడావిడి చేయడము, సీజ్ చేయడము, మళ్ళా 2 రోజులకు హోటల్ తెరిపించడము. మరి ప్రజల ప్రాణాలు, భక్తుల ప్రాణాలు ఏదన్నా జరగరాంది జరిగితే ఎవరు బాధ్యత వహిస్తారండి? ఇంత నిర్లక్ష్యమా? తిరుపతిలోనే ఈ మారుంటే రేపు ఈ తిరుపతిలో జరుగుతున్న సంఘటన యావత్ సోషల్ మీడియాలో ప్రపంచమంతా వెళ్ళిపోయింది. నేను రాష్ట్ర ప్రభుత్వానికి కూడా విజ్ఞప్తి చేస్తున్నాం, ఎవరైతే ఆరోగ్య శాఖ అధికారులు ఉన్నారో తిరుపతిలో వాళ్ళ మీద శాఖాపరమైనటువంటి చర్యలు తీసుకోండి. జాయింట్ కలెక్టర్ గారు బాధ్యత వహించాలి. మీ కంట్రోల్లో ఫుడ్ సేఫ్టీ ఆఫీసర్స్ 2 ఉన్నారు. వాళ్ళు ఏం చేస్తున్నారు? తనిఖీలు ఎందుకు చేయడం లేదు? రెగ్యులర్గా ర్యాండమ్గా తనిఖీలు చేయాల్సినటువంటి బాధ్యత మీ మీద లేదా? ఇంత దారుణంగా నాసి రకమైనటువంటి నూనె, ఆ నూనెని మళ్ళీ తిప్పించి మళ్ళించి వాడేస్తూ ఉన్నారు. అదేవిధంగా మిగిలిపోయినటువంటి ఆహార పదార్థాలని ఫ్రిడ్జ్లో పెట్టేస్తున్నారు. 3 రోజులకి 4 రోజులకి ఆ ఫుడ్డే వేడి చేసి భక్తులకి స్థానికులకి అమ్మేస్తున్నారు. దీనివల్ల హార్ట్ అటాక్లు వస్తున్నాయి, లివర్ దెబ్బతింటుంది. ఇన్ని జబ్బులకి కారణం ఈరోజు కల్తీ నూనె, తిరిగి దాన్నే వాడుతున్నారు. దయచేసి అన్ని శాఖల సమన్వయంతో తిరుపతిలో పవిత్రతను కాపాడండి. హోటల్స్ మీద నిఘా పెట్టండి. అధికారులని మందలించండి. అవినీతికి లంచాలకి పాల్పడకుండా ఎక్కడైతే భక్తులు స్థానిక ప్రజలకి శుచికరమైనటువంటి ఆహారాన్ని అందించాలని చెప్పని లేని పక్షంలో ఖచ్చితంగా కార్యాలయాలు ఎవరైతే దీనికి బాధ్యత గల అధికారులు ఉన్నారో వాళ్ళ మీద చర్యలు తీసుకునేందుకు మేము రాష్ట్ర ముఖ్యమంత్రి గారిని అదేవిధంగా హెల్త్ మినిస్టర్ గారిని కలిసి ఫిర్యాదు చేస్తామని హెచ్చరిస్తున్నానండి.